హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదే నా క్రిస్మస్ లుక్. మేమైతే మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళేసి వచ్చేసాం. చూడండి మా కలర్ఫుల్ క్రిస్మస్ ట్రీ. ఇంకా కేఎస్ బేకరీ నుంచి అయితే ప్లమ్ కేక్ ఆర్డర్ పెట్టేసాం. మా మమ్మీ అయితే కేక్ ఓపెన్ చేస్తుంది. హాఫ్ సారీ నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి కామెంట్ చేశాయండి. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసేద్దాం. ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా అక్క కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నా, సో నేను కట్ చేయాలి. ఇంకా మీ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఇక కేక్ కట్ చేసిన తర్వాత మా అక్క నాకు ఫస్ట్ బైట్ కేక్ తినిపించేసింది. ఇంకా మా డాడీ కూడా మా మమ్మీకి కేక్ తినిపించేశాడు. ఇక్కడ మళ్ళీ మా మమ్మీ కేక్ తినిపిస్తుంది, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కేక్. సో మళ్ళీ తినిపిస్తుంది. ఇంకా నేను కూడా మమ్మీ డాడీకి తినిపించేసా కేక్. అయ్యయ్యో చెప్పడమే మర్చిపోయా, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇందులో ఒక పర్సన్ మిస్ అయ్యారు, అది ఎవరా అని అనుకోకండి, మా అన్నయ్య. సో తను బయటకు వెళ్ళాడు, కానీ తను ఎప్పుడు నా వీడియోస్లోకి రాలే. ఈసారి మాత్రం నెక్స్ట్ వీడియోలో పక్కా తనని నా వీడియోస్లో చూపిస్తాను మీకు. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. సో ఈసారి మా మమ్మీ మా అక్క క్రిస్మస్ స్పెషల్గా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి చేశారో చూసేద్దామా. ఫస్ట్ వడ అండ్ చికెన్ కర్రీ, బగార్ రైస్, ఇంకా సేమియా. అవన్నీ మెల్లగా ఒక్కొక్కటి టేస్ట్ చేసేసా. సో సేమియా అయితే మస్తు ఉంది టేస్ట్. ఇంకా వడ విత్ చికెన్ కర్రీ అదొక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు, నా ఫేవరెట్. సో మీకు కూడా ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఇలా జరిగిందనమాట మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. సో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ గాయ్స్.